మరో బ్రేకింగ్ చూస్తున్నాం. మావోయిస్టులు అమర్చిన మందు పాత్రను నిర్వీర్యం చేస్తుండగా ఐఈడీ బాంబు పేలి 5 జవాన్లకు గాయాలయ్యాయి. ఈ ఘటన ఛత్తీస్గఢ్లోని బీజపూర్ జిల్లా టర్రేం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మావోయిస్టులు అమర్చిన మందు పాత్రను నిర్వీర్యం చేయడానికి ఇవాళ తెల్లవారుజామున చిన్న గేలూరు సిఆర్పీఎఫ్ బేస్ క్యాంపు నుంచి జవాన్లు వెళ్లారు. బాంబును నిర్వీర్యం చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలింది. 5 జవాన్లకు గాయాలు కావడంతో చికిత్స కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. మావోయిస్టులు అమర్చిన మందు పాత్రను నిర్వీర్యం చేస్తుండగా ఐఈడీ బాంబు పేలి 5 జవాన్లకైతే గాయాలు అయ్యాయి. ఈ ఘటన ఛత్తీస్గఢ్లోని బీజపూర్ జిల్లా టరేం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇక మావోయిస్టులు అమర్చిన ఆ బాంబులను మందు పాత్ర నిర్వీర్యం చేయడానికే ఇవాళ తెల్లవారుజామున అయితే సిఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ నుంచి జవాన్లు అక్కడికి వెళ్లారు. ఐఈడీ పేలి ప్రస్తుతం 5 జవాన్లకు గాయాలైనట్లుగా తెలుస్తోంది. వారిని హాస్పిటల్కు తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ప్రసన్న, ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా టెరెం పోలీస్ స్టేషన్ పరిధిలో పేలిన మందు పాత్రలో ఐఈడీ మందు పాత్రలు పేరు. మొత్తానికైతే అడవి ప్రాంతంలో ఒకసారి కూబింగ్కి వెళ్తున్నటువంటి భద్రతా సిబ్బందికి ఒక్కసారిగా ఐఈడీ బాంబులు ఒక్కసారి పేలిపోవడంతో 5 భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలైన నేపథ్యం అయితే ఉంది. మరోవైపున సైనికులు చిన్న గేలూరు కేరీపు క్యాంపు నుండి ఈ యొక్క మందు పాత్ర నిర్మూలన కోసం వీళ్ళు ఎంత బయలుదేరారు. మొత్తానికైతే మొన్నటి వరకు కూడా అబుజ్మడుగు, తర్వాత కాంకేరు, బెస్తరు ఈ పరిధిలో మొత్తం కూడా కూబింగ్ నిర్వహిస్తున్నటువంటి మా భద్రతా సిబ్బందికి ఒక్కసారిగా తాజాగా ఇప్పుడు ఈ బీజాపూర్ జిల్లా టెరెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క చిన్న గేలూరు కేరీప్ క్యాంపుకు సమీపంలోనే వీళ్ళు సోదాలు కొనసాగిస్తున్న తరుణంలో ఒక్కసారిగా ఐఈడీ బాంబులు పేలడంతో 5 ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. మరోవైపున మాత్రం ఇప్పటికే సైనికుల మొత్తం కూడా మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించడం కూడా జరిగింది. అయితే ఇలాంటి ఐఈడీ మందు పాత్రలు అంటే భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు తమ ఉనికిని కాపాడుకునే పనిలో భాగంగా మరోవైపున ప్రాణ నష్టం జరిపేందుకే మొత్తం అంటే పోలీసులను మట్టుబెట్టే వ్యూహంలో భాగంగానే టిఫిన్ బాక్సులు కావచ్చు, పేలుడు పదార్థాలతో పాటుగా ఇతరితర రకాలుగా వాళ్ళకు ఉన్నటువంటి ఆ ప్లాన్ ప్రకారం మొత్తానికైతే మాత్రం ఇక కూలింగ్ నిర్వహించే సదురు ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఐఈడీ బాంబులు మరి చాలా వరకు పేలుడు పదార్థాలు పెట్టినట్టుగా ఒక భద్రతా సిబ్బంది గుర్తిస్తున్న నేపథ్యం అవుతుంది. మొత్తానికైతే మాత్రం ఈ ఘటన సంబంధించి అక్కడ జిల్లా ఎస్పీ కూడా ధృవీకరించడం కూడా జరిగింది. అయితే ఆ ప్రాంతంలో పక్కాగా మావోయిస్టులు ఉంటారనే అనుమానంతో వాళ్ళంతా క్యూబింగ్ నిర్వహిస్తున్న తరుణంలో ఒకసారిగా ఈ విసుబై ఘటన ఇక బాంబు ఐఈడీ పేలడంతో ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యం అవుతుంది. మరోవైపు మాత్రం అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది. దీనిపై అంటే మరలా ఆ పరిసర ప్రాంతాల్లో కూడా మొత్తం కూడా క్యూబింగ్ ముమ్మరం చేస్తున్నారు పోలీసు అధికారులు చెప్పుకోవచ్చు. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.